గౌరవ చైర్మన్ ఇతర అతిథులతోటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ మాజీ ప్రధాని, దళిత బాంధవుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన భావిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన కోరుతాం. తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ప్రీతమ కలెక్టర్ గారిని సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సమాజంలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మన సొసైటీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మన సొసైటీలో ఒక వర్గం ఇంకొక వర్గంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక వర్గం వేరే వర్గం యొక్క బెస్ట్ నుంచి చూస్తారు, ఒక వర్గం నుంచి ఒక వేరే వర్గం డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, ఒక వర్గం ఇంకొక వర్గం ఎక్సెప్ట్ చేయరు, ఒక వర్గం నుంచి ఇంకొక వర్గం విమర్శ చేస్తారు, ఫైట్ చేస్తారు, ఆర్థికంగా ఫైట్ చేస్తారు, సోషల్ ఫైట్ చేస్తారు, పొలిటికల్ ఫైట్ చేస్తారు. అటువంటి విభేదాలు జరుగుతుంది, అటువంటి డిఫరెన్సెస్ జరుగుతుంది. అటువంటి డిఫరెన్సెస్ విభేదాలు ఏమి ఉన్నాయి, డిస్క్రిమినేషన్స్ ఏమి ఉన్నాయి, ఇది కథం చేయాలి. ఇది ఒక మంచి ఉద్దేశం కోసం ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయాలి. మనం అందరూ బేసిక్లీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, పుట్టిన నుంచి చూస్తున్నాము. భారత రాజ్యం యొక్క దేశం చిన్నప్పటి నుంచి బేసిక్లీ పుట్టినరోజు నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇది బేసిక్లీ అందరూ బేసిక్లీ కంప్లైంట్ చేయాలి. సరే, ఆ సిస్టమ్ మనం మార్చలేము. ఆ సిస్టమ్ అంటే చాలా కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సిస్టంలో ఎవరెవరు బేసిక్లీ ప్రజెంట్ ఉన్నారు, ఆ సిస్టమ్ మార్చడానికి కోసం, ఈక్వాలిటీ కోసం అందరూ గట్టిగా యుద్ధం చేయాలి, అందరూ ఫైట్ చేయాలి. అందరూ బేసిక్ అటువంటి విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎట్లా కథం చేయాలి, ఆ మంచి దేశం కోసం పనిచేస్తే ఖచ్చితంగా విభేదాలు కథం ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, మోడర్న్ ఇండియాలో చూస్తున్నాం, ప్రతి ఒక నార్త్ ఇండియా నుంచి ఒక సౌత్ ఇండియాలో డిఫరెన్స్ ఉంటాయి, భాష మీద డిఫరెన్స్ ఉన్నాయి, రిలీజన్ మీద డిఫరెన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ మీద డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ తోటి ఎవరికి ఏం వస్తుంది, ఈ డిఫరెన్స్ తోటి ఎవరికి ఏం అంటే లాభం ఉంటుంది. ఇది ఒక ఆలోచన చేస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎవరికి ఏం లాభం లేదు, ఎవరి దేశంకి ఏం బెనిఫిట్ రావట్లేదు. విపరీతంగా లోస్ జరుగుతుంది సొసైటీ. ఒక గ్రామంలో చూస్తే ఇంకొక కాలనీ యొక్క పక్కన ఉంటుంది, ఇంకొక కాలనీ యొక్క పక్కన ఉంటుంది. మంచి నీళ్ళ గురించి ఫైట్ చేస్తారు, స్కూల్ గురించి ఫైట్ చేస్తారు. ప్రతి విషయంలో బేసిక్లీ డిఫరెన్సెస్తో సమాజంలో వివేకంతో గొడవలుతున్నాయి. సో నేను ఈ సభ ద్వారా ఒకటే చెప్తున్నాను, అందరూ బేసిక్లీ అటువంటి మైండ్ సెట్ ఏమైనా పక్కన పెట్టాలి. ఈ పక్కన బేసిక్ పెట్టలేకపోతే ఓన్లీ దళిత సమాజంలోకి లోస్ జరుగుతుంది, ఎవరికి లోస్ జరగదు, మనకి లోస్ జరగదు. సో ఇది కూడా నేను సవాల్ చూస్తున్నాను. మూడవది, ఆర్థికంగా బలం ఉంటేనే, అంటే రియాలిటీ ప్రాక్టికల్ మాట్లాడితే భారతదేశంలో ఆర్థికంగా బలం ఉంటేనే అందరూ విశ్వసిస్తారు. ఆర్థికంగా బలం ఉంటేనే సమాజంలో బేసిక్లీ మీరు మీ కులం ఇద్దరు ముందుకెళ్తారు. ఆర్థిక బలం ఎట్లా వస్తుంది? ఆ ఆర్థికంగా ఇండిపెండెన్స్ కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం ప్రయత్నం ఏం చేస్తున్నాము, ఒక వర్గం నుంచి ఒక వర్గం విభజన, ఒక వర్గం నుంచి ఒక వర్గం ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి, వాళ్ళ బేసిక్లీ ఎట్లా పెట్టాలి, అటువంటి ప్రయత్నం మనం ఎక్కువ చేస్తున్నాం. ఆర్థికంగా ప్రయత్నం గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఇప్పుడు యుగాంతర్ గారు మాట్లాడారు, ఆర్థికంగా లోన్ గురించి మాట్లాడారు.
ఇంకా కాకుండా ఎడ్యుకేషన్ స్కూల్స్ విషయం గురించి మనం మాట్లాడాలి, జోక్స్ గురించి మాట్లాడాలి, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దీంట్లో ఎస్సీ ఎస్టీ కాంట్రిబ్యూషన్ షేర్ ఎంత ఉంది, ఆ పాయింట్ గురించి మాట్లాడాలి. ఎస్సీ ఎస్టీ ఏరియాలో 100% రోడ్స్, డ్రైనేజ్, కరెంట్, డ్రింకింగ్ వాటర్, ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ వర్గం ఆ వర్గం, ఈ వర్గం ఆ వర్గం, నా వర్గం ఆ వర్గం, ఆ వర్గం గురించి మాట్లాడితే ఎవరికి ఏం బెనిఫిట్. సో నేను దయచేసి ఏం రికమెండ్ చేస్తున్నాను, జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు ఎస్సీ లీడర్స్ ఉన్నారు, డివిఎంసీ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ డివిఎంసీ మెంబర్స్ ఉన్నారు, మీరు ఆర్థిక డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడాలి, మన కాలనీస్ గురించి మాట్లాడాలి, మన కాలనీస్లో ఏదో సమస్యలపై మాట్లాడాలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ప్రపోజల్స్ ఇవ్వాలి, ఈజీఆర్ఎస్ గ్రీవెన్సెస్లో మీరు ప్రపోజల్స్ ఇవ్వాలి, ఆ ఏరియాని విజిట్ చేయాలి, ఎక్కడెక్కడ మన యూత్ వెనకబడి ఉన్నారు, ఎక్కడ డ్రగ్స్, ఈ లిక్కర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా దూరం చేయాలి, ర్యాలీ చేయాలి, బ్యాంకర్స్ మీటింగ్ చేయాలి. సపోజ్ మీరు చేయలేకపోతే, సపోజ్ మీరు వెళ్ళలేకపోతే మీరు ఏవైనా మండల స్థాయి కార్యక్రమం, జిల్లా స్థాయి కార్యక్రమం వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ చేస్తారు. అటువంటి యాక్టివిటీ చేస్తేనే ఆర్థిక బలంగా వస్తుంది. గత 100 సంవత్సరంలో చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా మార్పు రావాలి, ఇంకా చేంజ్ రావాలి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కోసం బలవంతంగా పనిచేస్తుంది. సీఎం గారు ద్వారా, డిప్యూటీ సీఎం గారి ద్వారా ఒకటే ఇన్ఫర్మేషన్ ఒకటే మెసేజ్ జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ గారు సర్క్యులేషన్ రావాలి. సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఏరియాలో 100% రోడ్స్ అంటే కావాలి. ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఏమి స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ప్లే గ్రౌండ్స్ కావాలి, ఆంగన్వాడీ ఉన్నాయి, ఆంగన్వాడీ రిపేర్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి. ఇంకా హార్టికల్చర్ సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఆవుకు సంబంధించి ఏమేమి లోన్ స్కీమ్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కావాలి. అటువంటి మనం చేస్తే ఆర్థికంగా బలపడతాము, ఆర్థికంగా బలపడితే సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో నేను ఒకటి మాట్లాడుతున్నాను, ఫస్ట్ ఆర్థికంగా ఎట్లా బలపడాలి, ఫస్ట్ ఆ పాయింట్ గురించి మాట్లాడాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి డిఆర్ఓ వరకు అందరికీ స్టాట్యూటరీ డ్యూటీస్ ఉన్నాయి. మన డ్యూటీ అంటే ప్రొటెక్షన్ కోసం పనిచేయాలి, మన డ్యూటీ అంటే సోషల్ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఏమేమి చట్టం కాన్స్టిట్యూషన్ ద్వారా ఆపరేట్ జరుగుతాయి, ఆ చట్టాలు బేసిక్లీ స్ఫూర్తితో ఇంప్లిమెంట్ చేయాలి, స్ఫూర్తితో. సో మనం అందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు అందరూ చేస్తే ఖచ్చితంగా ఆర్థిక డెవలప్మెంట్ ఉంటుంది, సమాజం డెవలప్మెంట్. మెసేజ్ బాబు జగజీవన్ గారు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఒక్కటే ఉద్దేశంతో వాళ్ళు పనిచేశారు. ఆర్థికంగా, సామాజికంగా ఎట్లా బేసిక్లీ సమాజం ముందుకు వెళ్ళాలి. నేను కూడా బేసిక్లీ ఎప్పుడైనా పబ్లిక్ మెసేజ్ ఇస్తాను, మంచి మెసేజ్ ఇవ్వాలి, మీ మీద ఎట్లా తగ్గించేయాలి అటువంటి మెసేజ్ ఇవ్వాలి. ఆర్థికంగా ఎట్లా బేసిక్లీ కమ్యూనిటీ ముందుకు వెళ్ళాలి, అటువంటి మెసేజెస్ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. అండ్ ఈ ఏ విధాలు కూడా చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బీసీ మెంబర్స్ వాళ్ళతో పాటు కలిసి ఎస్సీ సోదరులకి వచ్చిన వేదికపై ఉంటున్న ప్రతి ఒక్కరికి జగదీప్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ జగదీప్ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. బడుగు పడిన వరదాలను మంచిగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని కష్టపడ్డారు. అదేవిధంగా 51 సంవత్సరాలలో పార్టీకి కష్టపడి అన్ని వర్గాలకు తోడుగా ఉన్న మన జగదీప్ బాబు గారు ఈరోజు ఇంత ఘనంగా కేకులతో, వేదాలతో, కొన్ని పురస్కారాలతో మన ర్యాలీ కూడా చేశాము. కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ మనతో పాటు వచ్చారు. అదేవిధంగా రాజకీయం అనేది
చాలా కష్టమైనది. కానీ మన జడ్జి రావడంలో కృషి చేసి 50 సంవత్సరాలుగా పరిపాలన చేశారు. ఈరోజు జగదీవ్ గారిని కూడా మనం గుర్తించుకున్నాము. మనమందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉంటున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో మన జిల్లా కలెక్టర్ గారు పేదలకు చాలా ఆదుకుంటున్నారు. ఎన్నో సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తున్నారు. అందరితో కలిసి మనకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అప్పుడప్పుడే పరిష్కారం చేస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు వచ్చినప్పుడు చాలా మనమందరూ సంతోషపడుతున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వంలో అనేక మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని సానుకూల పట్టుదలతో ఉంటున్నారు. మన దేశంలో మనం కాపాడుకోవాలి, రాజకీయ అభివృద్ధి మనమందరూ నడవాలని కోరుకుంటున్నాం. జై హింద్. హేమవతి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో బాబు జగజీవనరావు జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ మహనీయుడి యొక్క గొప్పతనం. స్వాతంత్రం రాకముందు మనందరికీ కూడా బుక్కుల్లో చదివింది తెలుసు అనమాట. ఆ రోజుల్లో అంటరానితనం ఏ విధంగా ఉండేది, వాటన్నింటినీ కూడా అధిగమించి బడుగు బలహీన వర్గాలకి, దళితులకి అందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు కానివ్వండి, జగజీవన్ రావు గారు కానివ్వండి, ఇలాంటి ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక బలహీన వర్గాలకి అండదండగా ఉండాలని ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా ఆర్థికంగా ఎదగాలి. మెయిన్ ఎడ్యుకేషన్ అండి. ఈరోజు మనం అప్పట్లో బిఎస్సీ చేసి ఒక మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఎంతగా కృషి చేశారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచిగా స్థిరపడి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా డబ్బు కళాకారులకి అందరికీ కూడా న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మన ప్రభుత్వం ద్వారా చాలా సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఇప్పుడే కేంద్ర గారు కూడా చెప్పినట్లు మనకు ఏదైతే లోన్స్ తీసుకుంటారో వాటిని ఆర్థికంగా మనం స్థిరపడడానికి, అదేవిధంగా ఆ యూనిట్ని మంచిగా రన్ తీసుకుంటే మనకి 2 లక్షల లోన్ అనేది తర్వాత మనం 5 లక్షలుగా పెట్టుకొని ఇలా విడతల వారీగా మనం ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందొచ్చు. దయచేసి ఇలాంటి వాటిని మనం ఏదో ఒకదానికి యూజ్ చేసి పడేయకుండా దానికంటూ ఒక యూనిట్ల ద్వారా మనం మన కుటుంబానికి 10 మందికి మనం ఉపాధి కల్పించడం కలిగిన వారైతే మనం ఎంతగానో వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా మన ఏదైతే ఎమ్మెల్యేలు అలాగే మన కలెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు దళితులకి అందరికీ ప్రియారిటీ ఇవ్వాలి. అందరూ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనేసి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ వాటిని వినియోగించుకొని వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా బాగుంటామనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.